కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజుకి ఎక్కడో ఒక చోట హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి సంఖ్య అయితే పెరుగుతూ పోతుంది. నిన్న తాడేపల్లిలో ఒక మహిళ మీద హత్య చేసి వెళ్ళిపోయారు. అది కూడా ఎక్కడో కాదు, డీజీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఈ ఘటన కూడా జరిగింది. ఎంత దారుణంగా చేశారంటే మర్మాంగం సైతం గాయాలయ్యేట్టు చేసినారు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయొచ్చు, ఎంత చండాలమో ఒకసారి ఆలోచన చేయండి. చాలా చండాలం. ఎంతో దూరం లేదు, డీజీపీ ఆఫీస్ గారికి జస్ట్ ఒక కోతవేటు దూరంలోనే తాడేపల్లిలో. చాలా దారుణం. ఇలా అత్యాచారం, తర్వాత హత్య చేసి వెళ్ళిపోయారు. తర్వాత మీరు మొన్న ఒక న్యూస్ విని ఉంటారు. చిత్తూరు జిల్లా తంబలపల్లిలో జాతరకి మహిళలతో నగ్న ప్రదర్శన డ్యాన్సులు కూడా వేయించారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మామూలుగా చిత్తూరు జిల్లాలో ఈ సమ్మర్ స్టార్ట్ అయిందంటే అక్కడ జాతర ఫేమస్. చిత్తూరు, తిరుపతి, ఇక్కడంతా కూడా బీభత్సంగా చేస్తారు జాతర, సూపర్గా చేస్తారు. మారెమ్మ జాతర అనేసి, అంటే ఒక్కొక్క ఊర్లో వాళ్ళ స్టైల్లో చేసుకుంటుంటారు, సూపర్గా ఉండి చేస్తారు. అలానే తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు, ఆ వీడియోస్ అంతా కూడా ఫేస్బుక్లో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. జాతర ముసుగులో మహిళలతో అర్ధరాత్రుల్లో అర్ధనగ్న డ్యాన్సులు తెలుగుదేశం పార్టీ వారు చేయించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహణ కూడా జరిగినట్లు తెలుస్తుంది. అక్కడే ఉన్నారు పోలీసులు కూడా, చూసేస్తున్నట్టు సైలెంట్గా ఉండిపోయారు. చూస్తున్నారు, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. జాతరకు భద్రత కల్పించాల్సినట్టు పోలీసులు కూడా కళ్ళ ముందే అటువంటి జరుగుతున్నా కానీ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారేమో. మేబీ నేత్రానందం, వాళ్ళకు కూడా నేత్రానందం కావాలి కదా, చూసుకున్నారేమో. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి లేదని చెప్పేసి ఆ ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు, ఇప్పుడే ఈ పరిస్థితిని కూడా మేము చూస్తున్నాం. వీటన్నిటిని కూడా అరికట్టాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది, పోలీసుల మీద ఉంది. కానీ పోలీసుల ముందే ఇలా జరుగుతుంటే పోలీసులు కూడా చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా పాపం బాధపడుతున్నారు ప్రజలు. అంటే కొంతమంది సపోర్ట్ చేసేవారు కూడా ఉంటారు, కానీ బాధపడే కూడా ఉంటారు కదా. తల్లిదండ్రులంతా కూడా బాధపడతారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు అటువంటి చూస్తే చెడిపోతారు అనేసి. పిల్లలకు బాగానే ఉంటాయి, తల్లిదండ్రులు బాధపడతారు కదా. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం ముదివేడు గ్రామంలో జరిగినటువంటి దండు మారెమ్మ జాతర ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆర్టికల్ కూడా వచ్చింది. సాంప్రదాయంగా భక్తి ఆరాధనలతో జరగాల్సినటువంటి ఈ జాతరలో అశ్లీల నృత్యాలు, నగ్న ప్రదర్శనలు చోటు చేసుకోవడం ప్రజలకు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. దండు మారెమ్మ జాతర చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి వేడుక. అయితే ఈసారి ఆచారం పేరుతో అర్ధరాత్రి సమయంలో అసభ్యకరమైనటువంటి నృత్యాలు ప్రదర్శించడం, వేడుకను విచ్చలవిడిగా మార్చేయడం అందరినీ కూడా ఆశ్చర్యానికి కూడా గురిచేసింది. నగ్న నృత్యాలు, అసభ్య ప్రదర్శనలు సాగిన ఎవరు కూడా స్పందించలేదు. టీడీపీ నాయకులు స్పందించలేదు, స్థానిక పోలీసులు కూడా స్పందించకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఈ తరహా సంఘటనలు మళ్ళీ జరుగుతున్నా కానీ స్థానిక పోలీసులు మాత్రం అసలు పట్టించుకోకపోవడం ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆగ్రహం కూడా వస్తుంది. ప్రభుత్వం ఇలాంటి ఘటనల్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది అవసరం. మహిళల్ని ఇంకా ఆ చూపుతూనే చూస్తున్నారు కొంతమంది. ఇవన్నీ కూడా కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి గతంలో ఉండేటివి, కానీ ఈ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇటువంటివి చాలా ఎక్కువైపోయాయి, బీభత్సమైపోయాయి. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిమిషానికి ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఏకంగా మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో చాలా కేసులు నమోదయ్యాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి, గంటకి కొన్ని వందల సంఖ్యలో నడుస్తున్నాయి అని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. అంటే
అలా నడుస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? ప్రభుత్వం యొక్క వైఫల్యమేనే కదా. పోలీసులు కూడా సూచిస్తున్నట్టు పోతున్నారు. వాళ్ళంతా కూడా నాయకులకి తొత్తులాగా పనిచేస్తుంటే వ్యవస్థ ఇంకా అలానే ఉంటుంది కదా. కాబట్టి ఇప్పటికైనా సరే మారాల్సిన పరిస్థితి ఉంది. ఇలానే కొనసాగితే ప్రజలను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఉండొచ్చేమో, ఓట్లు వేయచ్చేమో. ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో మెయిన్ వాళ్ళ ఓటే ఏ పార్టీకి కన్వర్ట్ అయితే ఆ పార్టీ గెలుపు. వీళ్ళు చేసే పనులు చూస్తుంటే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా, కూటమికి సపోర్ట్ చేస్తారా? చూద్దాం మరి. వీటన్నిటిని కూడా ప్రజలు ఇప్పటివరకైతే హర్షించలేదు. మరి ఎలక్షన్ టయానికి వాళ్ళు ఏ విధంగా తీర్పిస్తారో చూడాలి.